హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా చిన్న పాప సెకండ్ బర్త్డే అనమాట. సో అక్క చెల్లెని చూడు ఎట్లా పట్టుకురు. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా సెలబ్రేట్ చేస్తాం అనేది. అయితే వర్షం ఉంది, ఫుల్ తుఫాన్ అవుతుంది. సో ఎట్లా జరుగుతుందో ఏమో తెలీదు. ఇంకా రా హాయ్ ఫ్రెండ్స్ చెప్పుద్దా, వస్తలేదు. నువ్వు చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ అని. ఇప్పుడైతే చర్చికి అయితే వెళ్తున్నాం. ఈరోజు సండే కాబట్టి చర్చిలో కూడా స్వీట్ ఇచ్చి మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంటి దగ్గర అయితే సెలబ్రేట్ చేస్తాము. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు పట్టుకొని వచ్చిన హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను మరి. హాయ్ ఫ్రెండ్స్, నా బర్త్డే అని ఇక్కడ అయితే కోన్ అయితే వేసిన అనమాట. పిల్లలకు పడుకున్నారు వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా కోన్ అయితే తీసుకొచ్చి వేసిన. అయితే ఇంకా వాళ్ళు మేలుకుంటే కూడా మంచిగా ఉంచుకోరు, ఇంకా పడుకున్నప్పుడే వేసేద్దామని అయితే వేసిన అనమాట. అయితే ఆ చేతి పట్టుకోవడం చాలా కష్టమైంది, ఇంకా కష్టపడి ఎలాగోలా వేసిన. అండ్ ఇక్కడ మార్నింగ్ లేసి ఇంకా పాయసం చేసినాం అనమాట స్వేచ్ఛ పాప కోసం. కానీ అస్సలు తినలేదు, ఒక స్పూనే తిన్నది. అయితే మార్నింగ్ చర్చికి వెళ్ళేటప్పుడు తినిపిద్దామని ఇంకా చేసిన. సో ఇప్పుడైతే గ్లాస్లో పోసిన అనమాట. సో అయితే ఇంకా ఆమెకు స్వీట్లు అంటే అస్సలు నచ్చదు అనమాట. ఎక్కువ ఆమె కారం కారంగానే తింటుంది, కానీ 1 స్పూన్ అయితే తిన్నది. ఇంకా నేను షూట్ అయితే చేయలేదు వీడియో, ఇంకా చర్చి నుంచి వచ్చిన తర్వాత వంట చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కేక్ అయితే దానికి పోయారు, ఇంకా పిల్లలందరూ పోయారు అనమాట. మా హస్బెండ్ ఏంట ఇదిగోండి, కూర అవుతుంది, అన్నం అయితే ఉండాలి, రైస్. అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. చిన్నపాప బర్త్డే మంచిగా చేసుకోవాలి, మంచి పిక్స్ దిగాలని. కానీ నైట్ అయితే కరెంట్ అస్సలు లేదనమాట. సో మేము కేక్ కట్ చేసి పడుకున్న తర్వాత వచ్చింది కరెంటు. ఇంకా ఇక్కడైతే వంట కంప్లీట్ చేసుకొని డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో పిల్లలు అయితే నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంటారు, మా అక్క వాళ్ళ పిల్లలు. సో ఇక్కడైతే చేసినాము. ఇంకా చిన్న పాప ఇంకా స్వేచ్ఛ పాప శ్రేష్ఠ అయితే బయట ఆడుకుంటున్నారు అనమాట. ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ అయింది డెకరేషను. అయితే ఒక పక్క వర్షం అయితే పడుతుంది. నైట్ కరెంటు ఉంటుందో లేదో అనుకున్నాం, కానీ పక్క లేకుండే. ఇంకా నైట్ అయితే చాలా కష్టపడ్డాం అనమాట ఇంకా కరెంటు కోసం. అయితే ఇక్కడైతే ఇంకా బగారా రైస్, స్వీటు అండ్ చికెన్ కర్రీ అయితే చేసినాం అనమాట. ఇదే బర్త్డే స్పెషల్. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ముందు బర్త్డే పాప చేస్తాను ఆడబెట్టాలి, మరి ఆడబెట్టాలి తెలుస్తుంది. అదన్నీ ఒక్కటాంటి పెట్టాలి. మీ చేతి పోతున్నది చప్పట్లు కొట్టి చప్పట్లు కొట్టిగా కోసుడు ఖాళీగా. నువ్వు ఏ దాకా కోస్తున్నావు? ఖాళీగా చాలుగా కోసుడు.
తిను తినరా అలా పెట్టకి ఇట్లా దూపి అని చెప్తే నేను నువ్వు తిన్నా మరి ఎందుకు ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది అంటున్నారు? మందే చేయకపోతే నీకు పోతారు ఎంత డైమీకి వచ్చిందిరా తిను కేక్ తిను తీరా ఫోటో తీరా వద్దంటారా? చాక్లెట్లే కావాలంటారా? రారా రమేష్ ఇది పట్టుకోరా రమేష్ అన్నీ కూర్చోండి కూర్చొని అన్న తెప్పించు చాక్లెట్ అమ్మా నీకు వద్దా? నీకు పెట్టొద్దా? చాక్లెట్ పెట్టాలా నీకు? నేను ఎత్తుకుంటా రాసిది రారమ్మా నీకు రండి దారా నువ్వు పెట్టి కొంచెం పిలిచి ఎందుకంటే చాక్లెట్ తిన్నా అది ఉన్నది చేతిలో స్వీట్ దాదా పెట్ట దానా ఇగో చెల్లెకి చాక్లెట్ తినిపిద్దా ఇగో తాతగాని తినిపి అక్క ఇగో ఇటక్క ఆనికి తినిపిపోనా నన్ను ఇక రా నువ్వు గిడిలో పడి గిట్టదా ఇంకోసారి చాక్లెట్ అని అడగొద్దు అట్లా ఓకేనా దాని ఇచ్చేది గుర్తు. ఇది కేక్ పెద్ద పెద్ద వేసి మస్తు ఉన్నది. రే ఇల్లు పంపించండి పిల్లలకు పంపించండి రామదాస్ స్కూల్ కాకపోయింది బాగుంటది పెద్ద ఇస్తాడా చెల్లెమ్మ తీసుకుని అలా అక్కడ గుడి వెళ్తురు ఎక్కడిది అనుకుంటురా, బయట కార్ ఉందన్నమాట. కార్ లైట్లు వేసిర్రు లోపలికి, అలాగే ఒక ఛార్జింగ్ బల్బు. సో ఎక్కడి నుంచి తెచ్చిండో మా హస్బెండ్ తెలీదు. అయితే నైట్ అసలు కరెంటు ఆఫీస్కి ఒక 10 times ఫోన్ చేయొచ్చు మా హస్బెండ్ అయితే, ఆయన సెల్ నుంచి, నా సెల్ నుంచి, ఇంకా మిగతా సెల్ నుంచి. సో ఇంకా కానీ కరెంటు రాదు అని చెప్పిర్రు అనమాట. 10 తర్వాత వస్తుంది అన్నారు. అయితే ఆ లోపే ఇంకా చిన్న పాప పడుకుంటుంది, అందుకోసమని ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కోలీగ్స్ అనమాట వీళ్ళందరూ లాస్ట్లో వచ్చి ఇంకా కేక్ అయితే తినిపిస్తుంటే చిన్న పాప తింటలేదు. సో మా పిల్లలకి ఏందో తెలియదు కానీ కేకు అంటే ఇష్టమే, కానీ కోయడం ఇష్టం, వాళ్ళు తినడం మాత్రం అస్సలు తినరు. సో చాలామంది పిల్లలకు కేక్ ఇష్టం ఉంటుంది కానీ ఇంకా వీళ్ళందరూ ఫోటోలో పట్టరని ఇంకా వీడియో అయితే తీసినాము. కానీ మా పిల్లలు అయితే కేక్ అయితే తినరు. అయితే చూడడం కోయడం మాత్రమే ఇష్టం వాళ్ళకి. మొత్తానికి ఈ విధంగా జరిగిందనమాట. సో ఎంతో మంచి జరుగుతుంది అనుకున్నా కానీ ఇప్పుడు కరెంట్ అయితే పెద్ద సమస్య అయిపోయిందనమాట ఇప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.